2019లో సబ్కా ఏర్పాటైన దగ్గర నుంచి ఏటా డిసెంబర్ 29న నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణను ప్రతి సంవత్సరం ఒక్కో జిల్లాలో క్రమం తప్పకుండా కాంట్రాక్టర్స్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని కాంట్రాక్టర్ల డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రాబోయే సంవత్సరం బాగుండాలని, కాంట్రాక్టర్ల ఆర్థిక కష్టాలు తీరాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు పడారపల్లి ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో సబ్కా డైరీ 2026 ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా విశాఖపట్నం ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, ఆర్టీసీ నెల్లూరు జిల్లా చైర్మన్ సురేష్ రెడ్డి, సబ్కా ఫౌండర్ ప్రెసిడెంట్ రాజు, ప్రెసిడెంట్ విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్స్ వరప్రసాద్ నాయుడు, మునిమోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సూర్యప్రకాష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డిసెంబర్ 29వ తేదీన కాంట్రాక్టర్స్ డే నిర్వహించుకోవడానికి అధికారికంగా ప్రభుత్వ గుర్తింపు కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. మరి ఈ యొక్క కాంట్రాక్టింగ్ వ్యవస్థలో మరి పనిచేశారు. నేను రాజకీయ వ్యవస్థలో ఉన్నా. మరి ఈ యొక్క సాధన భాగాలు కానీ పరిస్థితులు కానీ అన్ని మీకు తెలుసు. మరి గతంలో ఏదైనా పనిచేసేటప్పుడు విశాఖపట్నంలో ఉంటున్న సూర్యప్రకాష్ గారు, అట్లాగే విజయ్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారు, మీరు కూడా ఈసారి తప్పనిసరిగా రావాలి. అంటే నాకు కొన్ని రాజకీయ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినప్పటికీ ముందుగా రాజకీయాల తర్వాత ముందు కాంట్రాక్టర్స్ కి మనం చేయూత ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేసిన మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారికి, అట్లాగే ప్రెసిడెంట్ గారైన విజయ్ కుమార్ గారికి, మాజీ ప్రెసిడెంట్ అయిన పిపి రాజు గారికి, అట్లాగే అన్నింటికీ కర్త కర్మ క్రియగా ఉండే శివకుమార్ గారికి, రమేష్ గారికి, సూర్యప్రకాష్ గారికి, సెక్రటరీ గారికి, అట్లాగే వేదిక మీద వైస్ ప్రెసిడెంట్స్ కి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేపట్టడానికి ముఖ్య కారకులైన నెల్లూరు జిల్లా సబ్కా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారికి, కాంట్రాక్టర్స్ కి, వేణుగోపాల్ రెడ్డి గారికి, ఇంకా మిగిలిన వైస్ ప్రెసిడెంట్స్ కి, అట్లాగే ఏవిఎస్ కృష్ణమోహన్ గారు వైస్ చైర్మన్ నెల్లూరు చాప్టర్ ఆంధ్ర చాప్టర్ ఆఫ్ కామర్స్ వారికి, ఇంకా మిగిలిన వ్యక్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు, మిగిలిన పెద్ద పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను 2014 నుంచి 2019 వరకు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా, ఒక ఫ్లోర్ లీడర్గా 5 సంవత్సరాల కాలంలో పనిచేశాను. ఆ సమయంలో పెద్దగా కాంట్రాక్టర్స్ కి మరి ఎక్కువ ప్రాబ్లమ్స్ గా నాకు పెద్దగా అనిపించలేదు. తర్వాత 2019 తర్వాత కాంట్రాక్టర్స్ కి యాక్చువల్ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ప్రాబ్లమ్స్ మొదలవడం అంటే ఎవరో చెప్తే విని మనం అర్థం చేసుకోవడం కాదు. నేను ఒక కాంట్రాక్టర్స్ లో ఒక బాధితుడు అంటే 10 లక్షల రూపాయలు పేమెంట్ పెండింగ్ ఉన్న బాధే, 1 కోటి రూపాయలు పెండింగ్ ఉన్న కాంట్రాక్టర్ కి బాధే, 10 కోట్లు పెండింగ్ ఉన్నా ఇంకా బాధ. నాకు రావాల్సింది సుమారు 100 కోట్ల రూపాయలు 2019 నుంచి 2022 పనులు కంప్లీట్ చేసిన తర్వాత డబ్బులు రాకపోతే అందరూ దయచేసి ఒకసారి 1970లో అంటే సుమారు 55 సంవత్సరాల క్రితం విశాఖపట్నానికి వచ్చి అక్కడ కాంట్రాక్టర్ గా సెటిల్ అవ్వడం జరిగింది. 50 సంవత్సరాల పైబడి నాకు అనుబంధం ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నేను ఇంటర్మీడియట్ 1976లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నేను కంప్లీట్ చేయడం జరిగింది. అట్లాగే చేస్తే అప్పుడు ఎంపీసీ కూడా బీకామ్ ఇచ్చేవారు. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారు వాళ్ళ యాన్యువల్ డైరీస్ ని
ఒక్కొక్క జిల్లాలో పెట్టుకోవడం, ఈసారి మన యొక్క నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి రంగనాథ స్వామి యొక్క పాదాల వద్ద ఈ యొక్క సబ్కా యొక్క డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరపడం, దానికి మా విష్ణుకుమార్ రాజు గారు మా భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా వారు ఇక్కడికి రావడం, వారు స్వయంగా ఈ కష్టాలు అనేక సంవత్సరాల నుంచి అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తున్నారు. నేను చెప్తున్నది ఒకటే, ఈ నెల్లూరు గడ్డ చాలా చైతన్యవంతమైన ప్రాంతం. గత 15 సంవత్సరాలుగా నా యొక్క అనుభవం ఏంటంటే, ఈ యొక్క కాంట్రాక్టర్ వ్యవస్థ ఏదైతే ఉందో పూర్తిగా కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయింది. ప్రభుత్వాలు ఈ విషయంలో ఆలోచించాలా. కొంత స్థాయి వరకైనా సరే ఈ చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లకి అవకాశాలు ఇవ్వకపోయినట్టయితే, లక్షల కోట్ల రూపాయలు కేవలం ఒకళ్ళ ఇద్దరు చేసినట్టయితే ఈ వ్యవస్థలో సమూలమైనటువంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఇవాళ ఈ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అందరూ కూడా సబ్ కాంట్రాక్టర్స్ అయిపోతున్నారు. సబ్ కాంట్రాక్టర్స్కి వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిల్స్ రాకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపున సబ్ కాంట్రాక్టర్స్ ఇబ్బంది, రెండోది ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళకి సకాలంలో బిల్లులు ఇవ్వకపోయినట్టయితే ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. కాంట్రాక్టర్ అంటే వాడు దోపిడీ కాదు. కాంట్రాక్టర్ అనేటువంటి వాడు సమాజంలో ఒక భాగం. ఆ యొక్క నిర్మాణ వ్యవస్థలో వాళ్ళు కూడా భాగస్తులు. అందువల్ల వాళ్ళని సరైనటువంటి దృక్పథంతో వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా వాళ్ళ బిల్స్ సకాలంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నేను సబ్కా స్టేట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అండి, వరప్రసాద్ నాయుడు. మేము 2019లో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఫస్ట్ టైం డైరీ లాంచింగ్ స్టార్ట్ చేశాము. దాని తర్వాత 7వసారి నెల్లూరు జిల్లాలో సింహపూరి గడ్డ మీద 7వసారి రంగనాథ స్వామి పాదాల ఆశీస్సులతో మా నెల్లూరు జిల్లా కమిటీ మొత్తం 16 మంది కలిసి ఒక యూనిటీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ, అలాగే స్టేట్ కమిటీ మా అధ్యక్షులు, పాత అధ్యక్షులు అందరి సహకారంతో విజయవంతంగా చేశాము. ఇలాగే ఇంకా ఎన్నో చేసి కాంట్రాక్ట్ డేగా 29వ తారీఖు డిసెంబర్ 29వ తారీఖు కాంట్రాక్ట్ డేగా గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మాకు సహకారాలు అందిస్తూ బీజేపీ ఫోన్ లీడర్ గారు విష్ణుకుమార్ రాజు గారికి, నెల్లూరు గడ్డ సింహపూరి గడ్డ ఆర్టీసీ చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారు, మా గురువు గారికి, మా ప్రెసిడెంట్ గారికి, ఎక్స్ ప్రెసిడెంట్, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నా తోటి కాంట్రాక్టర్లు, మిత్రులు, డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు.